గుడివాడలో ఈసారి కొడాలి నానికి డిపాజిట్ కూడా రాదన్న కేసునేని చిన్నికి కౌంటర్ పడింది. 4 ఎన్నికల నుండి టీడీపీ నేతలు ఇదే చెప్తున్నారంటూ సెటైర్లు వేశారు కొడాలి. అసలు కేసునేని చిన్ని ఏమన్నారు, కొడాలి నాని ఇచ్చిన కౌంటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు మేము సభ పెట్టినా 1000 మందితో 5000 మందితో 10,000 మందితో ర్యాలీ అంటారు. ఏ రోజు జరగలేదు. పోయినసారి గుడివాడ సభలో కూడా అదే హడావుడి చేశారు. ఇవన్నీ ఓన్లీ మీడియాకి షోయింగ్ ఇవ్వడమే తప్పితే వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. అసలు ప్రజలు వీళ్ళు చెంతలేరు. అసలు నాయకులు మీరు చూస్తే వైసీపీ పార్టీయే ఖాళీ అయిపోతుంది. ఇంకా ప్రజలు అసలు అయితే వీళ్ళ మీద విరక్తితో ఉన్నారు. వీరు ఎటువంటి ఏర్పాట్లు చేసినా అక్కడ ప్రజలు ఉండరు. ప్రజలు మా దగ్గర 2 లక్షల మందితో మా సభ జరగబోతుంది. ఈసారి డిపాజిట్ దక్కుద్దేమో చూద్దాం. ఆయనకి డిపాజిటే దక్కదని మా అభిప్రాయం. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాడలో. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నానికి డిపాజిట్ లేకుండా చేస్తాను 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు, ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంట నక్క మాత్రం వీడు ఎట్టాగా ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు. ఎన్నికల్లోపు నా ఊడిపోయిన ఇంటర్వ్యూ కూడా పేర్లేరు. అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు? కాదు, చంద్రబాబుని గుడివాళ్ళు పట్టించుకునేవాడు. 102 లక్షలు అన్నారు, ఇప్పుడు 1,00,000కు వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంతో చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ వేశారు, 5,000 కుర్చీలు వేశారు. 1,00,000 మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటాడు కుర్చీలు 5,000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వదిలేసి వెళ్ళిపోతా. మీరు వెళ్ళా లెక్కేటాడు మీడియా వాళ్ళు.